అమలాపురం మున్సిపాలిటీలో పైసలతోనే పని. కాసులు కుమ్మరిస్తే చాలు ఏ పనైనా చకచకా జరిగిపోతుంది. అధికారులకు డబ్బు చూపిస్తే చాలు భారీ భవనాల నిర్మాణాలకు, షాపింగ్ కాంప్లెక్స్లకు ప్రమాణాలు అవసరం లేకుండానే అనుమతులు వచ్చేస్తాయి. ఆఖరికి మున్సిపాలిటీ ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని సైతం ప్రైవేటు వ్యక్తులకు కేటాయించేస్తారు. వారి కోసం మున్సిపాలిటీ ఖజానా నుంచి అప్పనంగా నిధులు కూడా ఖర్చు చేసేస్తారు. ఇంతా జరుగుతూ ఉంటే కౌన్సిల్ ఏం చేస్తోంది? అమలాపురం మున్సిపాలిటీలో ఏం జరుగుతోంది? అమలాపురం మున్సిపాలిటీలో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఓ భవనంలో ఈ సేవా కేంద్రం ఉండేది. దీన్ని తొలగించడంతో ఆ భవనాన్ని ఓ కాంట్రాక్టర్ లీజుకు తీసుకున్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ బిల్డింగ్కు చాలా డిమాండ్ ఉంది. ఇది గమనించిన కాంట్రాక్టర్ తాను మున్సిపాలిటీకి చెల్లించే అద్దెకు రెట్టింపు ధర ఇస్తున్నారని ఈ బిల్డింగ్ను కేఎఫ్సి సంస్థకు లీజుకిచ్చేశారు. సాధారణంగా మున్సిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్న ప్రాపర్టీని మరో సంస్థకు సబ్ లీజుకు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు కళ్లు మూసుకుని అంగీకరించేశారు. ముడుపులు ముడితే చాలు, ఎవరు వ్యతిరేకించినా ఇక్కడ పనులు ఆఘమేఘాల మీద జరిగిపోతాయని స్థానికులు చెబుతూ ఉంటారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడుతున్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా అనుమతులిచ్చేశారు అధికారులు. అయితే సబ్ లీజుకిచ్చిన వ్యాపారానికి అధిక వోల్టేజ్ అవసరం పడింది. దీంతో దాదాపు 10 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులను వెచ్చించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు మున్సిపల్ అధికారులు. కనీసం మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అంగీకారం లేకుండానే రాజకీయ ఒత్తిళ్ల మేరకు కమిషనర్ సొంత నిర్ణయం తీసేసుకున్నారు. ఈ కమిషనర్ గారు సభ్యుల దృష్టికి కానీ కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకురాకుండా వ్యక్తిగత నిర్ణయంతో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాని మీద చైర్పర్సన్ కనుక కూడా అడిగినప్పుడు దీని మీద పొలిటికల్ ప్రెజర్ ఉందని చెప్పేసి కమిషనర్ గారు చెప్పారని చెప్పేసి కౌన్సిల్లో చెప్పడం జరిగింది. దీన్ని మా కౌన్సిల్ సభ్యులు కానీ అదే శాసనమండలి సభ్యులు కానీ నేను కానీ చైర్పర్సన్ కానీ ఎవరు ఆమోదించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదైతే ఆ కాంట్రాక్టరు చెల్లించవలసిన వారి పర్సనల్ పనులకి చెల్లించవలసిన అమౌంట్ ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ ద్వారాగా చెల్లిస్తున్నాము, మేము బిల్లు పెట్టామని చెప్పడం జరిగింది కమిషనర్. అది ఖచ్చితంగా దాన్ని తిరస్కరించాం. ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించే వ్యాపారానికి మున్సిపాలిటీ నిధులతో ఎందుకు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కౌన్సిల్ మొత్తం కమిషనర్ను నిలదీశారు. కేవలం వ్యవస్థలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అధికారులు సైతం లీజుదారులకు వంతపాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని తాము ఏమాత్రం ఉపేక్షించమని తేల్చి చెప్తున్నారు. మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క మీ సేవా కేంద్రం బిల్డింగ్ను కూడా లీజుకి ఇచ్చిన దాని మీద ఒక విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారం ఇక్కడికి వచ్చిన ఆనందంగా ఉన్నా కూడా దీన్ని డీవియేషన్ పరిధిలోకి తీసుకెళ్ళి ఈ యొక్క బిల్డింగ్ రీమోడల్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కౌన్సిల్ పరిధిలోకి అయితే లేవు. ఇవన్నీ కూడా ఇప్పుడు గౌరవ కమిషనర్ గారిని గౌరవ సభ్యులు మొత్తం అందరూ కూడా ఏకదాటిగా ప్రశ్నించడం జరిగింది. మరి కాంట్రాక్టర్ దీన్ని తిరిగి నేను చెల్లించగలను లీజుతో పాటు అని చెప్పి లెటర్ ఇచ్చాడని చెప్పేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కానీ దాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ అనుమతితో చేయాల్సినటువంటి కమిషనర్ గారు దాన్ని ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈ రోజుని ఈ విషయం మీద కౌన్సిలర్లు అందరూ కూడా కమిషనర్ గారు నిలువరించి ఆ సిఎఫ్ఎంఎస్ వేసినటువంటి అమౌంట్ని వెనక్కి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అసలు ఇదివరకే లీజుకు ఇచ్చిన స్థలాన్ని రెండోసారి ఎలా లీజుకు ఇస్తారని మున్సిపాలిటీ కమిషనర్ రాజుని ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. చైర్పర్సన్ పర్మిషన్స్ మేరకు బిల్లుని ప్రీ ఆడిట్ కు పంపించి జస్ట్ బిల్లుని అప్లోడ్ చేశాం అని చెప్తున్నారు. తెలియజేసిన మేరకు చైర్పర్సన్ గారు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ తీసుకున్న తర్వాతనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్ నోట్ మేరకు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెల్లించడం కోసం బిల్లుని ప్రీ ఆడిట్కి పంపించి అప్రూవల్ తెచ్చుకొని 18/11, 19/11 నాడు ఇది గవర్నమెంట్ పేమెంట్ చేయడం కోసం అప్లోడ్ చేయడం జరిగింది. అంతే, వాళ్ళకి ఇంకా యాక్చువల్గా ఇంకా చెల్లింపు జరగలేదు. మున్సిపాలిటీ అప్లోడ్ చేసామంతే, 25/11 నాడు అప్లోడ్ చేయడం జరిగింది. అది ఇంకా బిల్లు అలానే మున్సిపాలిటీ నుంచి పే చేయడానికి బిల్లింగ్ ఇచ్చాం. చైర్పర్సన్ గారు ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ బేస్ చేసుకుని ఇచ్చాం. అమలాపురంలో మున్సిపల్ అధికారుల తీరుపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అవినీతికి మున్సిపాలిటీ కార్యాలయం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మున్సిపాలిటీని ప్రక్షాళన చేయాలని స్థానికులు కోరుతున్నారు.